అయిపోయింది పీపుల్, అయిపోయింది. నా పని అవుట్ చేసారు నా బర్త్డే కారణంగా. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. హలో హైదరాబాద్ పీపుల్ అండ్ అమీర్పేట పీపుల్ కూడా. సో ఈ బ్లాగ్ అయితే మంచిగా అయితే లైక్స్ కొట్టండి చూసిన వాళ్ళు, అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను ఎప్పుడైనా కానీ మెట్రో ఎక్కి ఆఫీస్కి వెళ్తా కాబట్టి ఇక మెయిన్ సెంటర్ ఇది, కోచింగ్ సెంటర్ మీకు అందరికి తెలిసే ఉంటుంది అమీర్పేటలో. సో మెట్రో అయితే పైకి అయితే ఎక్కేసాను అనమాట. మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత అందరి మైండ్లో ఒకటే డైలాగ్ రన్ అవుతుంది. ఆ డైలాగ్ ఏంటంటే, రసూల్పుర తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి, అగ్లా స్టేషన్ అంటూ ఇలాంటి డైలాగ్స్ అయితే మైండ్లో అయితే తిరుగుతాయి 100%. మీకు కూడా అలానే తిరుగుంటే కింద కామెంట్ చేయండి. ఇక యాజ్ యూజువల్ నేను ఆఫీస్లో ఏం చేస్తా అనేది, లంచ్ చేస్తా అనేది మీకు అందరికీ తెలిసిందే. సో అక్కడనైతే షార్ట్ అయితే తీయలేదు, అంటే క్లిప్ అయితే తీసుకోలేదు. డైరెక్ట్గా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత మెట్రో ఎక్కేసి. ఇక్కడ కనిపించే వాళ్ళు 4 మెంబర్స్ కొత్తగా మెట్రో స్టేషన్కి వచ్చినట్టున్నారు, అంటే వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ అయితే హ్యాపీగా వాళ్ళైతే సెల్ఫీ అయితే తీసుకుంటున్నారు. నాకు ఎందుకో క్యూట్గా అనిపించింది, సో అందుకనే చిన్న క్లిప్ అయితే తీసుకున్న వాళ్ళను. ఇక నేనైతే మెట్రో అయితే ఎక్కేసిన తర్వాత ఇక్కడ చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మమ్మని అడిగిందన్నమాట, ఏమని, అమ్మమ్మ నేను అందరిలాగా పైన అవి పట్టుకొని నిలబడతా అమ్మమ్మ అని అంటే, అప్పుడు నా వల్ల ఏడైతుంది, నా వల్ల కాదంటే పాపం ఫోన్తోనే అడ్జస్ట్ అయ్యి చూసుకుంటుంది. నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా, బట్ వర్కౌట్ కాలేదు. సో మొత్తానికి అయితే అమీర్పేట స్టేషన్ అయితే వచ్చేసింది. నేనైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. ఈ వీడియో ద్వారా మీకు అందరికి ఒకటి చెప్తాం అనుకుంటాను. ఐ మీన్ రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి, మెయిన్ ప్లేస్లలో చాలా ట్రాఫిక్ ఉన్న ఏరియాలలో రోడ్ క్రాస్ చేసేటప్పుడు మీ వీడియో రికార్డింగ్ అనేది ఆన్ చేసుకొని రోడ్స్ క్రాస్ చేయండి. ఎందుకంటే ఆ వీడియోలో ఏదైనా అంటే రాంగ్ అయినా కానీ, అంటే ఎవరైనా వచ్చి గుద్దేసినా కానీ మనకి వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఆ వీడియో. ఇక నా బర్త్డే రేపు ఉంది కాబట్టి ఒక షర్ట్ అయితే తీసుకున్నా, క్యూట్గా ఉంది షర్ట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇక రేపు అయితే యూద్దురులే మీరు. అలా షాపింగ్ పోయి అలా చిల్లే లోపు మనోళ్ళు అయితే కేక్ పట్టుకొని అక్కడ మొత్తం సెట్ చేస్తున్నారు, ఇక్కడ కేక్ గోపియాలని చెప్పి. గైస్ నిజంగా చెప్తున్నా, నా బర్త్డేని నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో వేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ థింగ్ కొత్త ఫ్రెండ్స్, న్యూ ఫ్యామిలీ, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు కూడా వైబ్. బికాస్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను లైక్ ఎట్లా అంటే ఇంటికాడనే చేసుకుంటుండే. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో రూమ్లో రూమ్మేట్స్తో తీసుకుంటున్నా. అండ్ ఈ బ్లాగ్ అయితే టోటల్ అయితే చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. సో గైస్ లెట్స్ వాచ్ ఇట్. ప్రతి బర్త్డే నేను నా ఫ్రెండ్స్తోనే తీసుకుంటుండే. ఎప్పుడైనా నా క్లోజ్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వాళ్ళే కనిపిస్తుండే. ఫస్ట్ టైం కొత్త ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ కనిపించేసరికి, నా బర్త్డే హడావిడి చేసేసరికి నాకే మైండ్లో ఎలా ఫీల్ అవుతున్నానో నేను చెప్పలేకపోతున్నా. సో వీళ్ళైతే టాస్ అయితే వేసుకుంటున్నారు, కింద కట్ చేయాలా కేక్, టెర్రస్ పైన కట్ చేయాలని చెప్పి టాస్ అయితే వేసుకుంటున్నారు. నా బర్త్డే కేక్ కోసం పైన కింద అని చెప్పి టాస్ కూడా వేస్తారని నేను అసలు అనుకోలేదు, బట్ వేసారు క్యూట్ గా. సో మొత్తానికి అయితే రెడీ అవుతున్నారు వాళ్ళు. సో మొత్తానికి అయితే బైక్ సెట్ చేసి, అక్కడ కేక్ సెట్ చేసి, మొత్తానికి అయితే సెట్ అయితే చేసేసారు, ఆడవిడి చేసేసాయి. సో మొత్తానికి అయితే రెడీ అయితే అయ్యారు మన వాళ్ళు కేక్ కటింగ్ కోసం, ఎందుకంటే టైం కూడా అవుతుంది అన్నమాట. అండ్ ఈ కొత్త ఫ్రెండ్స్ తోని నేనైతే చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా. అండ్ అమీర్పేట పీపుల్ ఎవరైనా నా బ్లాగ్ చూసుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ హైదరాబాద్ పీపుల్ నాకైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వీడియోని ఇంతవరకు చూసిరంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, కిందనైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మా రూమ్మేట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, నాకైతే క్లాస్మేట్స్ లాగా ఉంటున్నారు అందరూ, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈ బ్లాగ్ అయితే పెడుతున్నా.
దానికైతే కేక్ కటింగ్ అయితే మస్తు అంటే మస్తు హ్యాపీగా చేసుకున్నా నేనైతే. ఫస్ట్ టైం హైదరాబాద్లో చేసుకోవడం అదొక వైపు అయితే, నా రూమ్మేట్స్ అయితే నా క్లాస్మేట్స్ లాగా కన్నా ఎక్కువ క్లోజ్గా అవుతున్నారు నాతోని. ప్రతి ఒక్కళ్ళు నాకన్నా ఏజ్డ్ వాళ్ళు, అంటే లైక్ పెద్దవాళ్ళు, అన్నలు. సో కానీ నాతోని ఇంత వైబ్తో ఇంత ఫ్రీగా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో బర్త్డే కేక్ అయితే మొత్తానికి అందరు తినిపించారు, నాకు చాలా స్పెషల్ అనిపించింది గైస్. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మీ ఫ్రెండ్స్ బర్త్డేలు కూడా మీరు ఇట్లనే చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అంటే మీ స్పెషల్ ఫ్రెండ్ ఎవరు అనేది కింద కామెంట్ అయితే చేయండి. మీరు చేయరు, బట్ మన అంత హైప్ ఉన్న ఛానల్ కాదులే కానీ, బట్ చేస్తే మాత్రం కింద అయితే జెన్యున్గా మెసేజ్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇద్దరు పక్క చిన్న పిల్లగారు ఉన్నట్టున్నది పక్కన శ్రీకాంత్ నువ్వు సెల్ఫీ దిగిన బర్త్డే బాయ్ తో పెడతావు. వెరీ నైస్ భరత్, హ్యాపీ బర్త్డే బ్రో వన్స్ అగైన్. బ్రో నువ్వు పెట్టినావు కేక్ అందరు పెట్టారు, ఇక పుయ్యర్రా బాబు అని అనుకునే టైంలోనే వీళ్ళు ఫిక్స్ అయ్యి నా ముందుకైతే వచ్చారు. ఇక ఏం చేద్దాం, బర్త్డే రోజు ఏం చేయలేము. సో మొత్తానికి అయితే పూయించుకున్నాను అన్నమాట. ఇదంతా అయిన తర్వాత బర్త్డే బంప్స్ అని ఏదో తయారు చేసి మొత్తానికి అయితే సింపేసిరు నన్ను అయితే ఒక పక్క. సో మొత్తానికైతే అంత హడావిడైతే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనోళ్ళు అయితే కేక్ తోనే హోలీ ఆడిర్రు రూమ్మేట్స్. ఒకసారి చూడండి మీరు అందరూ, ఈ క్లిప్ కూడా చూపిస్తా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ శ్రీకాంత్ నా క్లోజ్ ఫ్రెండ్ అయిన భరత్ గాని పేరైతే మెల్లగా తీసిండు. ఇక భరత్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నేను కాబట్టి సో భరత్ గాని బర్త్డే కూడా ఈ రోజు చేయాలని చెప్పి మొత్తానికైతే ప్లాన్ అయితే తీసిండు. ఆ బ్లాక్ షర్ట్ పర్సన్ శ్రీకాంత్ బాయ్. ఇక వీడేం చేసిండు, వీడు ఊకుంటాడా, అదేదో పెండ తీసి కొట్టినట్టు కేక్ మొత్తం తీసుకొచ్చి పెండ లెక్క దూరం ఉన్న వాళ్ళకి కూడా ఇసిరి చంపుతుండు. సో మొత్తానికి అయితే నా బర్త్డే రోజు అయితే హోలీ అయితే ఆడుతున్నారు మన రూమ్మేట్స్. నైట్ మిడ్నైట్ 1 ఏమో అవుతుంది ఎగ్జాక్ట్గా. మొత్తానికైతే మా జగదీష్ ఆలియాస్ జగ్గు కాకనైతే దొరకైతే పట్టేసిర్రు. మొత్తం అయితే కేక్ పూసేసిర్రు ఫేస్ కి మొత్తం. నెక్స్ట్ మా ఆఫీస్లో కేక్ కటింగ్ అయింది, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.